హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఏప్రిల్ 12వ తారీఖు 2024 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే ఇండియాలో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రాబోతూ ఉన్నాయండి. చాలామంది ఫ్యామిలీని సౌదీ అరేబియాకి తీసుకొని వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ విజిట్ వీసా కానీ రెసిడెన్సీ వీసా కానీ మీ యొక్క అవసరాన్ని బట్టి అక్కడికి ఫ్యామిలీని తీసుకుని వెళ్తూ ఉంటారు కొంతమంది. సో లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉందండి. లాస్ట్ ఇయర్లో ఎలాగ ఉండేదంటే మీరు ఫ్యామిలీ వీసా తీసుకుంటే ఏజెన్సీ ద్వారా అంటే ఏజెంట్ ద్వారా స్టాంపింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏమైందంటే విఎఫ్ఎస్ వచ్చేసింది. ఈ విఎఫ్ఎస్లో డాక్యుమెంట్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మీరు సమ్మర్ హాలిడేస్లో ప్లాన్ చేస్తూ ఉంటే ఒకసారి మీ డాక్యుమెంట్ చూసుకోండి, ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హస్బెండ్ ఉన్నారు, ఇక్కడ నుంచి వైఫ్ మరియు పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అనుకుంటే సో అప్పుడు ఏం చేయాలంటే మీ పాస్పోర్ట్లో అంటే భర్త పాస్పోర్ట్లో భార్య పేరు ఉండాలి, భార్య పాస్పోర్ట్లో భర్త పేరు ఉండాలి. ఇన్ కేస్ ఎవరో ఒక పాస్పోర్ట్లో స్పౌస్ పేరు లేకపోతే అప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్లో కూడా బ్యాక్ సైడ్లో మనకు అపోస్టిల్ అనేది అటెస్టేషన్ చేసి ఇవ్వాలి. ఇవి ఉంటేనే విఎఫ్ఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ అటెస్టేషన్ అయిపోయింది. సో సౌదీ కాన్సులేట్ నుంచి అటెస్టేషన్ అయిపోయిందండి. 6 నెలలు 7 నెలల క్రితం ముందే మనం చేసాము. సో మళ్ళీ చేయించాలా, ఇప్పుడు కొత్త వీసా తీసుకుంటున్నామంటే ఎస్ చేయించాలి. ఎందుకంటే ముందు మీరు చేసింది వచ్చేసి సౌదీ కాన్సులేట్లో చేశారు, కానీ ఇప్పుడు ఆ పోస్టులు అనేది వేరే చోటు నుంచి చేయిస్తున్నాం. కాబట్టి ఆ ప్రాసెస్ వేరే, ఈ ప్రాసెస్ వేరే, మళ్ళీ ఆ పోస్టులు చేయించాలి. ఇంకో విషయం, మీరు ఆల్రెడీ మీ దగ్గర ఫ్యామిలీ వీసా ఉంది, దాని వ్యాలిడిటీ ఇంకా అయిపోలేదు. అలాంటి సిచ్యువేషన్లో దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, లేకుంటే మళ్ళీ మీరు కొత్త వీసాను స్టాంపింగ్ చేసుకోలేరు. ఇవన్నీ కూడా కొంచెం మీరు అవగాహన చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు రెసిడెన్సీ వీసా తీసుకుంటా ఉన్నారు అంటే పర్మనెంట్ ఫ్యామిలీ వీసా తీసుకుంటా ఉన్నారు, అలాంటప్పుడు ఒకవేళ అడల్ట్ అయితే మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, గమ్కా మెడికల్ ఉండాలి. ఇన్ కేస్ చిన్నపిల్లలు 12 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు ఉంటే వారికి పోలియో సర్టిఫికేట్ అటెస్టేషన్ కావాలి. ఇవన్నీ కూడా మీరు ముందుగా అరేంజ్ చేసుకోండి. సో మీకు ఏదైనా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, పోలియో సర్టిఫికేట్ కానీ, మీ డిగ్రీ సర్టిఫికేట్ అటెస్టేషన్లు కానీ, మెడికల్ లీవ్ అటెస్టేషన్లు కానీ, ఇవన్నీ మీకు ఏదైనా కావాలంటే మా ట్రావెల్స్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దయచేసి మా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి. సో తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ఉమ్రా వీసా ద్వారా సౌదీ అరేబియాకి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఉన్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. సో ఈ ఉమ్రా వీసా ద్వారా సౌదీ అరేబియాకి వెళ్ళి ఆ వీసాలో ఉన్న సమయం కంటే ఎక్కువ రోజులు స్టే చేస్తే దాన్ని ఓవర్ స్టే అని కూడా అంటాము. సో అలాంటి వారికి 25,000 రియాలు జరిమానా, 6 నెలల పాటు జైలు శిక్ష కూడా ఉంటుందండి. సో రీసెంట్గా ఒక 20 రోజుల క్రితం ఒక ప్యాసింజర్ ఏం చేశారంటే 20 రోజులు ఓవర్ స్టే చేశారు. సో ఫర్ డే 100 రియాలు మాత్రమే పడుతుంది కదా, అంటే 20 రోజులకు 2,000 రియాలు పడుతుందని చెప్పి అమౌంట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు టికెట్ తీసుకొని. కానీ రియాద్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, అక్కడి నుంచి వెనక్కి పంపించారు, టికెట్ వేస్ట్ అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ వారు జవజాత్ ఆఫీస్కి, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేసి మళ్ళీ వేరే టికెట్ తీసుకొని ఇండియాకు రావడం జరిగిందండి. సో ఇందులో ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎవరైనా ఓవర్ స్టే చేసి పెనాల్టీ కట్టి ఇండియాకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి అవకాశం లేదు. సో కొన్ని సందర్భాల్లో వారిపైన లైఫ్ లాంగ్ బ్యాన్ పడుతుంది. కాబట్టి ఈ వీసాను మనకు దేనికోసం ఇచ్చారో దానికోసమే ఉపయోగించుకోండి. సో అంతేగాని ఉమ్రా వీసా తీసుకొని అక్కడికి వెళ్ళి వర్క్ వీసాగా మార్చుకుందామో లేదా కఫీల్ దగ్గర పని చేద్దామంటే దయచేసి ఇలాంటి పని చేయబాకండి. ఇవన్నీ కూడా ఎక్కువ పాకిస్తానీ వాళ్ళు చేస్తారు. సో పాకిస్తాన్ వాళ్ళు ఉమ్రా వీసా తీసుకొని సౌదీ అరేబియాకి వెళ్ళి మక్కా మరియు మదీనాలో భిక్షాటన చేసే వాళ్ళని చాలామంది చూసే ఉంటాము. అదేవిధంగా అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళు చేస్తారు, మన వాళ్ళు చాలా తక్కువ చేస్తారండి. దయచేసి పొరపాటున కూడా ఈ ఉమ్రా వీసా తీసుకొని అక్కడికి వెళ్ళి పని చేసుకోవద్దండి, అంటే వర్క్గా మార్చుకోవద్దండి, వర్క్ చేయొద్దండి. సో ఇంకో విషయం ఏంటంటే బై మిస్టేక్ మీ పైన ఏదైనా లైఫ్ లాంగ్ బ్యాన్ పడిపోయిందండి. ఇప్పుడు మీ వయసు ఒక 30 సంవత్సరాలు ఉంటుంది. సో ఒక 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు మంచిగా డబ్బులు సంపాదించాము, కానీ మీరు లైఫ్లో ఎప్పుడు మళ్ళీ మక్కా మరియు మదీనాని సందర్శించలేరు, ఎందుకంటే మీ పైన లైఫ్ లాంగ్ బ్యాన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఉమ్రా వీసాని ఉమ్రా వీసా లాగానే యూజ్ చేయండి, సరేనా? సో ఇంక తర్వాత అప్డేట్ విషయానికి వస్తే
సౌదీ అరేబియాలో రంజాన్ మాసంలో హరమేన్ రైల్వే వారు దాదాపు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేసిందండి. సో గత రంజాన్తో పోలిస్తే ఈ సంవత్సరం 22% పెరుగుదల నమోదు చేసింది. సో ఈ యొక్క హరమేన్ రైల్వే సర్వీస్ చాలా బాగుంటుంది. మనం లాస్ట్ టైం మనం కూడా ట్రావెల్ చేసి ఉన్నాము. చాలా బాగుంటుందండి. మనకు లోకల్గా ఫ్లైట్ కంటే ఈ మనకు ట్రైన్ జర్నీ మనకు తక్కువ అమౌంట్ పడుతుంది అండ్ తొందరగా కూడా మనం ట్రావెల్ చేయొచ్చండి. ఒక 2 అవర్స్లో మనం మక్కా నుంచి మదీనాకి ట్రావెల్ చేయొచ్చండి. సో మీకు ఇది కూడా ఎవరికైనా మక్కా నుంచి మదీనాకి రైల్వే టికెట్ కావాలని కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. సో తర్వాత సౌదీ అరేబియాలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. కఫీల్ నుంచి సమస్య ఉంది, ఇంకోటి మనం ఇండియన్ ఎంబసీని ఎలా కాంటాక్ట్ చేయాలని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారండి. సో ఇండియన్ ఎంబసీకి సంబంధించి కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ మన దగ్గర ఉన్నాయి. వారి యొక్క ట్విట్టర్ హ్యాండిల్లో వారు పోస్ట్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లేబర్ ఇష్యూ ఉంటే ఈ డిస్ప్లే పైన మీరు కనబడుతున్న నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. లేబర్ ఇష్యూ అంటే శాలరీ ఇవ్వకపోవడం, హురూఫ్లో వేయడం, సో అకామా చేయకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు లేబర్ ఇష్యూ అని చెప్తారు. సో ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి, అంటే మెయిల్ కూడా చేయొచ్చు. తర్వాత పాస్పోర్ట్ అండ్ కాన్సులర్ ఇష్యూస్, దీనికి సంబంధించి మీరు ఈ యొక్క నెంబర్లకు కాల్ చేయొచ్చండి. తర్వాత మూడవ కాంటాక్ట్ నెంబర్ విషయానికి వస్తే వీసా మరియు ఓసీఏ కార్డుకు సంబంధించి ఈ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు డిస్ప్లే పైన చూడొచ్చండి. తర్వాత 4 ఫైనల్గా ఎన్ఓసి డెత్ సర్టిఫికేట్, దీనికి సంబంధించి మీరు ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. సో ఇంక తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఎస్టీసీ పే మొబైల్ అప్లికేషన్ చాలామందికి తెలిసి ఉంటుంది. ఈ యొక్క ఎస్టీసీ పే త్వరలో ఎస్టీసీ బ్యాంకు కాబోతా ఉంది. సో దీనికి సంబంధించి సౌదీ సెంట్రల్ బ్యాంక్ వారు కూడా ఆమోదించడం జరిగిందండి. సో సౌదీ సెంట్రల్ బ్యాంక్ అంటే మనకి ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఉందో, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇలాంటి బ్యాంక్స్ ఎలాగైతే పనిచేస్తాయో అక్కడ సౌదీ అరేబియాలో కూడా దాని కిందనే మిగతా అన్ని బ్యాంక్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో వాళ్ళే ఆమోదించారంటే ఇన్షాల్లా త్వరలో ఎస్టీసీ బ్యాంక్ కూడా సౌదీ అరేబియాలో రాబోతూ ఉంది. ఎస్టీసీ పే మంచి సర్వీస్ ఉంటుంది. మీరు ఆల్రెడీ మొబైల్ అప్లికేషన్ ద్వారా డబ్బులు అవి ట్రాన్స్ఫర్ చేస్తే వితిన్ సెకండ్స్లో 5-6 నిమిషాల్లోనే మనకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయండి. తర్వాత సౌదీ అరేబియాలోని అనేక ఎయిర్పోర్ట్లలో పర్మిట్ లేకుండా ట్యాక్సీ నడుపుతున్న 648 మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. అదేవిధంగా 582 వెహికల్లని పోలీసు వాళ్ళు సీజ్ చేశారు. సో ఒకప్పుడు ఈ యొక్క హౌస్ డ్రైవర్లు కానీ లేదంటే ముష్వాలు నడుపుకునే వాళ్ళు కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ డ్రాపింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ట్యాక్సీ వాళ్ళు మాత్రమే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఈ యొక్క పికప్ డ్రాపింగ్ పని చేస్తే వారిపైన చాలా కఠినంగా శిక్షలు పడుతూ ఉన్నాయి. పొరపాటున ఎవరైనా ఇలాంటి పని చేస్తే వారికి 5,000 రియాలు జరిమానా, తర్వాత వారి యొక్క వెహికల్ని కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రంజాన్లో జద్దా ఎయిర్పోర్ట్లో ఇలాంటి సిచ్యువేషన్లు చాలా జరిగి ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ ముష్వార్లో అంటే బయట పికప్ డ్రాపింగ్ అనేది బయట చేసినా పర్లేదు, కానీ ఎయిర్పోర్ట్లకు పొరపాటున ఎవరు వెళ్ళొద్దండి. సో ఎయిర్పోర్ట్లో చాలా వీళ్ళు టైట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని కొంచెం గమనించండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి. నేను మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.